ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువకని ఎడల కృప చూపుచున్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించను అనే మాట మనందరికీ తెలుసు. అయితే ఎలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమ అంట. అంటే ఈ ప్రేమ ఇంకా ఆగిపోయేది కాదు, ఇక ఈ ప్రేమ మానిపోయేది కాదు, ఇది శాశ్వత కాలం కొనసాగేదే. ఎవరైతే ఈ ప్రేమ బంధంతో ముడివేయబడతారో వారికి ఈ ప్రేమ శాశ్వత కాలం అందుతుంది. ఇది ఒక సీజన్లో అంది ఆగిపోయేది కాదు. అన్నీ ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఏమీ లేనప్పుడు ఆగిపోయేది కాదు. మన స్థితిగతులను చూసి ప్రేమించేది కాదు, మన పైరూపాన్ని చూసి ప్రేమించేది కాదు. ఈ ప్రేమ శాశ్వతమైనది. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో లోకంలో ఎదురయ్యే ప్రేమలో నీకు అరమరికలు కనబడుతున్నాయేమో, స్వార్థం కనబడుతుందేమో, కానీ యేసయ్య ప్రేమలో ఏ స్వార్థం లేదు. యేసయ్య ప్రేమ అరమరికలు లేని ప్రేమ. యేసయ్య ప్రేమ బదులాశించే ప్రేమ కాదు. ఈ ఉదయకాల సమయంలో నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, అందరి ప్రేమలో నాకు ఏదో స్వార్థం కనబడుతుంది, నాకు తేడా కనబడుతుంది, లోపం కనబడుతుంది అని ఒకవేళ నువ్వు భావిస్తే యేసయ్య ప్రేమలో మాత్రం నువ్వు ఏ లోపమో చూడలేవు. నన్ను ప్రేమించేవారు ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు మొట్టమొదటి స్థానంలో ఉండేది యేసు ప్రభువారే. కేవలం ఆయన ప్రేమను పెదాలతోనే ప్రకటించలేదు, తన ప్రేమంతా తన ప్రాణత్యాగంతో తెలియచేశాడు. నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని బలియాగంగా చేశాడు. నిన్ను నన్ను రక్షించుట కొరకు, నీతో నాతో ఉండుట కొరకు, మనకు విలువిచ్చుట కొరకు, మన జీవితాన్ని నిత్య జీవం వరకు నడిపించటం కొరకు, నిత్య జీవంలో యుగయుగాలు ఆయనతో ఆనందించడం కొరకు ఆయన ఎంత శాశ్వత ప్రణాళిక చేశాడో ఆ సిలువే మనకు సాక్ష్యం. నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నప్పుడు నన్ను ప్రభు ప్రేమిస్తున్నాడని ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, ఎప్పటికీ నీతో ఉంటాడు, నీకు జవాబిస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు, నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీకు అన్ని విషయాల్లో ఓదార్పిస్తాడు, నీతో ఉంటాడు, నీ కన్నీరు తుడుస్తాడు. ఎప్పుడు ఈ ప్రేమను అపార్థం చేసుకోవద్దు. ఈ ప్రేమ పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిత్య జీవాన్ని నీకు ఇచ్చేది. ఈ ప్రేమను మనం కలిగి జీవిద్దాం, ఈ ప్రేమలో ఆనందిద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఏ ప్రేమ లోకంలో శాశ్వతం కాదు, కానీ నీ ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమలో మేము ఒదిగిపోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.